అన్నటువంటిది హర్ట్ అయింది. అలా కాకుండా విడిగా ఒక పార్టీ పెట్టావిడ నాన్న నిజమైన వారసురాలు నేనే అంటే కరెక్ట్గా ఉండేది. ఆ లెక్క వేరుగా ఉండదు. జగన్ని ప్రేమించే ప్రతి ఒక్కడు కాంగ్రెస్ ని ద్వేషిస్తాడు ఖచ్చితంగా. ఆ ద్వేషించే కాంగ్రెస్ లోకి చేరడం వల్ల కాంగ్రెస్ ఓటు అర్జెంటుగా ఇంకేం టర్న్ అవుతుంది అంటే వైసీపీ ఓటరు కాంగ్రెస్ కి ఎందుకు టర్న్ అవుతాడు ప్రాక్టికల్ గా. అట్లాంటి అమ్మాయిని బేస్ చేసుకుని ఒకవేళ వీళ్ళు పొత్తు పెట్టుకుంటే ఏం సాధించగలుగుతారు? దాదాపు 10 ఏళ్ళు విభజన జరిగి 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పక్కన పెట్టేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంక ఇప్పటి వరకు చూడలేదు. ఇప్పుడు షర్మిలను చూసి కాంగ్రెస్ చూస్తారా, చూడాలా? లేదు అంటే 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి వైఎస్ఆర్ గారి కూతురుగా రాజన్న బిడ్డగా షర్మిల కోసం కాంగ్రెస్ పార్టీ వంక ఎంతవరకు చూసే అవకాశం ఉంది ప్రజలు? ప్రచారంలోకి ఉంటుంది. ఒక చిన్న వ్యాపారానికైనా సరే మన బెజవాడ బందర్ రోడ్లోను గుంటూరులోను షాపులు పెడుతుంటారు, పెద్ద పెద్ద షోరూమ్లు. అయితే అది షోరూమే. మామూలుగా అయితే మిగతా షోరూములతో పోల్చుకుంటే అది కూడా షోరూమ్, అంటే దాని స్థాయి షోరూమ్ అంతే. కానీ దానికి ఏ తమన్నాను నయనతారాను పట్టుకుని వచ్చినప్పుడు బాగా పేరు వస్తుంది కదా, ప్రచారం వస్తుంది కదా. ఆ ప్రచారం ఎన్ని రోజులు నడుస్తుంది?